ఈరోజు మనం ఈ వీడియోలో ప్లజెంటా ప్రివియా కోసం నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో. సో ఈరోజు మనము ప్లజెంటా ప్రివియా కోసం తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్. ఈ ప్లజెంటా ప్రివియా అంటే ఏంటంటే, నార్మల్గా మనకి ప్లజెంటా అనేది అప్పర్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అయి ఉంటుంది. కానీ ఈ ప్లజెంటా ప్రివియా కండిషన్లో మనకి ప్లజెంటా అనేది లోయర్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అయ్యి ఉంటుందన్నమాట. అది పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ దీనినే ప్లజెంటా ప్రివియా అని అంటారు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ ప్లజెంటా ప్రివియా రావడానికి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీవియస్ ప్లజెంటా ప్రివియా అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ప్లజెంటా ప్రివియా ఉన్న మదర్స్కి ఈ ప్లజెంటా ప్రివియా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రీవియస్ ఎల్ఎస్సిఎస్, ముందుగా ఎవరైనా ఎల్ఎస్సిఎస్ ఆపరేషన్ చేయించుకున్నా సరే వాళ్ళకి, ఇంకా ప్రీవియస్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ప్రీవియస్గా ఏమైనా డిఎన్సీలు కానీ ఏమైనా చేయించుకున్న వాళ్ళకు కూడా ఈ ప్లజెంటా ప్రివియా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎండోమెట్రియల్ స్కారింగ్, ఏవైనా యూట్రస్కి సంబంధించి ఏవైనా యూటరిన్ సర్జరీస్ కానీ చేయించుకుంటే దానివల్ల కూడా ఈ ప్లజెంటా ప్రివియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ అలా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లజెంటా అనేది లోయర్ సెగ్మెంట్లో మనకి ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అనేది మోర్ దెన్ 40 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్లజెంటా ప్రివియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డెఫిషియంట్ ఎండోమెట్రియం డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఆర్ హిస్టరీ ఆఫ్, ఎవరికైతే ఈ ఎండోమెట్రియం అనేది ఈ లేయర్ అనేది మనకి డెఫిషియెంట్గా ఉంటుందో, దేనివల్ల అక్కడ యూట్రైన్ స్కార్ ఉన్న వాళ్ళకి, అలాగే ప్రీవియస్గా డిఎన్సీలు అయిన వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ అంటే ఈ ఎండోమెట్రియంకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ముందు ప్రెగ్నెన్సీలో ముందు డెలివరీలో ఎవరికైతే ఈ మాన్యువల్గా ప్లజెంటా అనేది మనం రిమూవల్ చేస్తామో వాళ్ళకి కూడా ఈ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ప్లజెంటా ప్రివియా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే అసిస్టెడ్ కాన్సెప్షన్, కొంతమంది ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేయించుకుంటారు, వాళ్ళకి కూడా ఈ ప్లజెంటా అనేది లోయర్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్లజెంటా ప్రివియా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇటియాలజీ. ఈ ప్లజెంటా అనేది లోయర్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అవడానికి ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియదు, కానీ కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి డ్రాపింగ్ డౌన్ థియరీ. ఈ డ్రాపింగ్ డౌన్ థియరీలో ఏమవుతుందంటే, ఈ ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అనేది లోయర్ యూట్రైన్ సెగ్మెంట్లోకి డ్రాప్ అవ్వడం వలన మనకి ప్లజెంటా ప్రివియా అనే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పెర్సిస్టెన్స్ ఆర్ ఆఫ్ చొరియోనిక్ యాక్టివిటీ. ఇందులో కూడా చొరియోనిక్ యాక్టివిటీ అనేది పెర్సిస్టెంట్గా ఉండడం వల్ల కూడా ఈ ప్లజెంటా అనేది లోయర్ యూటరైన్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే డెఫెక్టివ్ డెసిడువా. నెక్స్ట్ బిగ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ప్లజెంటా. ట్విన్స్ ప్రెగ్నెన్సీలో కానీ, ఒకవేళ యూటరైన్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్లజెంటా అనేది లోయర్ సెగ్మెంట్లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్. మనకి ప్లజెంటా ప్రివియాలో 4 క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ది టైప్ 1 ఆర్ లో లయింగ్. నెక్స్ట్ టైప్ 2 మార్జినల్. నెక్స్ట్ టైప్ 3 ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్. టైప్ 4కి వచ్చినప్పటికి సెంట్రల్ ఆర్ టోటల్. వీటి కోసం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ 1 ఆర్ లో లయింగ్. టైప్ 1 అంటే ఏంటంటే, ద మేజర్ పార్ట్ ఆఫ్ ది ప్లజెంటా ఈజ్ అటాచ్డ్ టు ది అప్పర్ సెగ్మెంట్ అండ్ ఓన్లీ ద లోయర్ మార్జిన్ ఎంక్రోచెస్ ఆన్ టు ది లోయర్ సెగ్మెంట్ బట్ నాట్ అప్ టు ది ఇంటర్నల్ ఆస్. ఇందులో ఏమవుతుందంటే, మేజర్ పార్ట్ ఆఫ్ ది ప్లజెంటా అనేది మనకి మొత్తం కూడా అప్పర్ సెగ్మెంట్లోనే ఇంప్లాంట్ అయి ఉంటుంది. కానీ ఆ లోయర్ మార్జిన్ అనేది మాత్రం మనకి లోయర్ సెగ్మెంట్లో ఉంటుంది, కానీ అదే ఆస్ని కవర్ చేసే విధంగా మాత్రం ఉండదు. జస్ట్
మార్జిన్ వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టైప్ 2 ఆర్ మార్జినల్. ఇందులో ప్లజెంటా అనేది రీచెస్ ది మార్జిన్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆస్ బట్ డస్ నాట్ కవర్ ఇట్. ఇందులో ఏమవుతుందంటే ప్లజెంటా అనేది జస్ట్ ఇంటర్నల్ ఆస్ మార్జిన్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఇంటర్నల్ ఆస్ని ఏమాత్రం కూడా కవర్ చేయదు. నెక్స్ట్ టైప్ 3 ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్. ఇందులో ఏంటంటే ఈ ప్లజెంటా అనేది ఇంటర్నల్ ఆస్ని పార్షియల్గా కవర్ చేస్తుంది. నెక్స్ట్ వెన్ క్లోజ్డ్. ఎప్పుడు అంటే అది ఆస్ అనేది క్లోజ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లజెంటా అనేది ఇంటర్నల్ ఆస్ని పార్షియల్గా కవర్ చేస్తుంది. కానీ ఫుల్ డైలటేషన్ వచ్చినప్పుడు మాత్రం మావి అనేది ఈ ఆస్ని ఫుల్ డైలటేషన్లో కవర్ చేయదు ఇందులో. నెక్స్ట్ టైప్ 4 ఆర్ సెంట్రల్ ఆర్ కంప్లీట్. ఇందులో ఏంటంటే ప్లజెంటా అనేది కంప్లీట్లీ కవర్స్ ది ఇంటర్నల్ ఆస్. ఇందులో ఏంటంటే ఇంటర్నల్ ఆస్ ఏమవుతుందంటే ఇంటర్నల్ ఆస్ని ఫుల్గా కవర్ చేస్తుంది ప్లజెంటా అనేది ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫుల్లీ డైలేటెడ్. ఇది ఎప్పుడు అంటే క్లోజ్లో ఉన్నప్పుడు ప్లస్ ఫుల్లీ డైలేటెడ్ అయినప్పుడు కూడా ఈ మావి అనేది ఇంటర్నల్ ఆస్ని కంప్లీట్గా కవర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్లినికల్ మేనిఫెస్టేషన్. ఇందులో మనకి ప్లజెంటా ప్రీవియాలో ఏమేమి క్లినికల్ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రికరెంట్ పెయిన్లెస్ ఫ్రెష్ వజైనల్ బ్లీడింగ్. ఈ ప్లజెంటా ప్రీవియాలో మనకి ఈ బ్లీడింగ్ అనేది పెయిన్లెస్గా అంటే పెయిన్ లేకుండా ఫ్రెష్ బ్లీడింగ్ అనేది మనకి కనిపిస్తుంది, అది కూడా సడన్గా. నెక్స్ట్ మనకి అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే సైజ్ ఆఫ్ ది యూట్రస్ ఈజ్ అప్రోప్రియేట్ టు జెస్టేషనల్ ఏజ్. ఇందులో ఏంటంటే యూట్రస్ అనేది జెస్టేషనల్ ఏజ్కి సరిపడగా అప్రోప్రియేట్గా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ యూట్రస్ అనేది రిలాక్స్డ్గా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ప్రజెంటేషన్స్ మనకి వచ్చినప్పటికీ పెరాబ్డామిన్ అబ్నార్మల్గా అనిపిస్తాయి. సో ఇందులో ఏంటంటే ప్లజెంటా ప్రీవియాలో మావి అనేది లోయర్ సెగ్మెంట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ ప్రజెంటేషన్స్ అనేవి ఆబ్లిక్లో అనేది ఆబ్లిక్లో ఉండొచ్చు, లేదా ట్రాన్స్వర్స్లో ఉండొచ్చు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఈ ప్రజెంటేషన్స్ అనేవి కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తాయి. ఇందులో ఇంకేముంటుంది, ఒక హై ఫ్లోటెడ్ హెడ్ ఇన్ సెఫాలిక్ ప్రజెంటేషన్. ఒకవేళ బేబీ సెఫాలిక్ ప్రజెంటేషన్లో ఉంటే మావి లోయర్ సెగ్మెంట్లో ఉండడం వల్ల హై ఫ్లోటింగ్ హెడ్ అనేది మనకి ఇందులో ఉంటుందన్నమాట. ఎఫ్హెచ్ఎస్ ఈజ్ ప్రజెంట్. కొన్నిసార్లు ఎఫ్హెచ్ఎస్ ఇందులో మనకి వినిపిస్తుంది. నెక్స్ట్ వల్వల్ ఇన్స్పెక్షన్. వల్వల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఈ బ్లీడింగ్ అనేది ఫ్రెష్గా రెడ్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ డయాగ్నోసిస్. ఈ ప్లజెంటా ప్రీవియాని మనం ఎలాగ డయాగ్నోసిస్ చేయాలంటే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్. మనము ఎప్పుడు కూడా ప్లజెంటా ప్రీవియా కండిషన్లో వజైనల్ ఎగ్జామినేషన్ అనేది అసలు చేయకూడదు. ఇందులో మనం స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయాలి. స్పెక్యులమ్తో మనము అండర్ లైట్ మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఆస్ అనేది ఓపెన్ అయిందా, క్లోజ్లో ఉందా, లేదా బ్లీడింగ్ అనేది ఏ విధంగా ఉన్నది అన్నది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ అల్ట్రాసోనోగ్రఫీలో ఈ ప్లజెంటా అనేది మనము ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నది అనేది మనం తెలుసుకోవడానికి ఈ అల్ట్రాసోనోగ్రఫీ అనేది చాలా సేఫ్ అండ్ సింపుల్ మెథడ్. నెక్స్ట్ ట్రాన్స్ అబ్డామినల్ స్కానింగ్ అని, ట్రాన్స్ వజైనల్ స్కానింగ్ అని, ఇంకా కలర్ డాప్లర్ ద్వారా కూడా మనం ఈ ప్లజెంటా ప్రీవియాని మనం లొకేట్ చేయొచ్చు, అలాగే ఎంఆర్ఐ స్కాన్లో కూడా. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఈ ప్లజెంటా ప్రీవియాకి మనము ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలో తెలుసుకుందాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ ది బ్లీడింగ్. అంటే బ్లీడింగ్ అనేది ఎంత అవుతుంది దానివల్ల కూడా మనం ఇచ్చే మేనేజ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అది లైట్ బ్లీడింగా లేదా హెవీ బ్లీడింగా. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫేటస్. ఇక్కడ మదర్ కండిషన్ అనేది స్టేబుల్గా ఉన్నట్లయితే, అలాగే వైటల్ సైన్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు, అలాగే నెక్స్ట్ ఫేటస్ యొక్క కండిషన్, ఫేటస్ అనేది ఎఫ్హెచ్ఆర్ అది మంచిగా ఉన్నా, అలాగే ఒకవేళ ఫేటస్ కండిషన్ అబ్నార్మల్గా ఉన్నా సరే మన మేనేజ్మెంట్ అనేది మనం చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ది ప్లజెంటా. ఇప్పుడు మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా, అలాగే ఈ ప్లజెంటా అనేది ఈ టైప్స్ ఆఫ్ ప్లజెంటాని బట్టి కూడా మేనేజ్మెంట్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే స్టేజ్ ఆఫ్
ప్రెగ్నెన్సీ యొక్క కండిషన్ బట్టి, అంటే 9th మంత్ అలాగే ఎన్ని వీక్స్ దాన్ని బట్టి కూడా ప్రెగ్నెన్సీ యొక్క కండిషన్, అంటే ఇంకా ఏమైనా మదర్ యొక్క కండిషన్, అంటే ఇప్పుడు మనకి మదర్ లేబర్లో ఉందా లేదా, వీటన్నిటిని బట్టి కూడా మనకి మేనేజ్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్. ఇందులో కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడంటే బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా ఉండి, ఉమెన్ కండిషన్ కూడా మెటర్నల్ కండిషన్ బాగానే ఉండి, బేబీ కండిషన్ కూడా బాగానే ఉంటే అప్పుడు మనము ఈ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవుతాం. ఇందులో ఏంటంటే బ్లీడింగ్ లైట్గా ఉంటుంది, అలాగే మదర్ కండిషన్ బాగుంటుంది, ఫేటల్ వెల్బీయింగ్ కూడా బాగుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మదర్ని జస్ట్ బ్లీడింగ్ స్టాప్ అయ్యేంత వరకు బెడ్ రెస్ట్లో ఉండమని చెప్తాము. మనకి ఫస్ట్ దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రెగ్నెన్సీని ఫేటస్ మెచ్యూరిటీ వచ్చే వరకు కూడా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం వితౌట్ కాంప్రమైజింగ్ ద మెటర్నల్ హెల్త్ అంటే మదర్ తల్లి ఆరోగ్యానికి ఏమీ కాంప్లికేటింగ్ లేకుండా మనము ప్రెగ్నెన్సీని ఫేటస్ మెచ్యూరిటీ వచ్చే వరకు కంటిన్యూ చేయడం అనమాట. సో ఇందులో మనమే ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా మనకి 24 hours కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మనకు అవసరమైనప్పుడు మనం పెట్టుకునే విధంగా ఫెసిలిటీ ఉండాలి. నెక్స్ట్ అలాగే 24 hours కూడా మన సి సెక్షన్ అంటే LSCS ప్లాన్ కొన్ని విధంగా LSCS మనము చేసుకునే విధంగా ఉండాలి. అలాగే 24 hours కూడా న్యూబార్న్ కేర్ యూనిట్ అనేది మనకి అవైలబుల్గా ఉండాలి. నెక్స్ట్ చెక్ ద వైటల్స్ అండ్ FHR. మనం కంటిన్యూస్గా మెటర్నల్ వైటల్స్ అలాగే ఫెటల్ హార్ట్ రేట్ని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇన్వెస్టిగేషన్స్ మదర్కి HB అలాగే బ్లడ్ గ్రూపింగ్, CTBT, యూరిన్ ఫర్ ప్రోటీన్స్ ఇవన్నీ మనము ఇన్వెస్టిగేషన్స్ పంపించుకోవాలి. అంటే HB ఏమన్నా తగ్గుతుందా, బ్లడ్ గ్రూప్ ఏంటి, మనకి బ్లడ్ అవసరమైనప్పుడు మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవడానికి అలాగే CTBTని కూడా మనం పంపించుకోవాలి. నెక్స్ట్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఉల్వల్ ప్యాడ్ అండ్ ఎస్టిమేటెడ్ ద బ్లడ్ లాస్. మనం మదర్కి ఒక ప్యాడ్ అనేది ఇచ్చి మనం దాన్ని పీరియాడికల్గా అంటే మనకి అవర్లీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఆ ప్యాడ్ని. దాన్ని బట్టి మనము బ్లడ్ లాస్ అనేది ఎంత అవుతుంది మదర్కి అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే స్టెరాయిడ్ థెరపీ ఇఫ్ డ్యూరేషన్ ఈజ్ లెస్ దాన్ 34 weeks అంటే 34 weeks కన్నా తక్కువగా జెస్టేషనల్ వీక్స్ ఉన్నట్లయితే మనము మదర్కి స్టెరాయిడ్ థెరపీని ఇవ్వాలి. ఇందులో మనం బీటామెథాజోన్ కానీ అలాగే డెకడ్రాన్ కానీ మనము ఇవ్వాలి. నెక్స్ట్ ఫర్ మదర్ షుడ్ బి ఇన్ గుడ్ కండిషన్ విత్ HB మోర్ దాన్ 10 grams అండ్ హెమటోక్రిట్ లెవెల్స్ మోర్ దాన్ 30%. డ్యూరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ దాన్ 38 weeks. ఫెటల్ వెల్బీయింగ్ ఈజ్ అష్యూర్డ్ అండ్ యాక్టివ్ బ్లీడింగ్ ఈజ్ ఆబ్సెంట్. ఇది ఎప్పుడు చేస్తాము అని అంటే మదర్కి 38 weeks కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే మదర్ యొక్క HB అనేది మోర్ దెన్ 10 grams కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, హెమటోక్రిట్ లెవెల్స్ అనేది మోర్ దెన్ 30% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఫీటల్ కండిషన్ అలాగే మదర్ కండిషన్ బాగున్నప్పుడు, యాక్టివ్ బ్లీడింగ్ ఏమీ లేనప్పుడు మనం ఈ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ని మనం ఫాలో అవుతాం. నెక్స్ట్ ఇమ్మీడియట్ మేనేజ్మెంట్ అనేది మనం ఎప్పుడు చేయాలి అంటే ఇఫ్ బ్లీడింగ్ ఈజ్ సివియర్ విల్ నెసెసిటేట్ ఇమ్మీడియట్ బర్త్ ఆఫ్ ది బేబీ బై C-section రిగార్డ్లెస్ టు లొకేషన్ ఆఫ్ ప్లెజెంటా. సో ఇందులో ఏంటంటే మనకి ప్లెజెంటా లొకేషన్తో సంబంధం లేకుండా ఒకవేళ బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటే మనం ఇమ్మీడియట్గా C-section ద్వారా బేబీని డెలివరీ చేయాలి. సో ఈ C-section ఇమ్మీడియట్ మేనేజ్మెంట్ మనం ఎప్పుడు ఫాలో అవ్వాలంటే ఇండికేషన్స్ ఏమిటంటే బ్లీడింగ్ అక్కర్ అట్ ఆఫ్టర్ 37 weeks. అంటే ఈ బ్లీడింగ్ అనేది మనకి 37 weeks లోపు లేదా 37 weeks తర్వాత కానీ ఈ బ్లీడింగ్ ఎక్కువ ఉన్నట్లయితే, ఇఫ్ మదర్ ఈజ్ ఇన్ లేబర్, ఒకవేళ మదర్ లేబర్లో ఉంది, సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోయింది, డైలటేషన్ అనేది ఉంటే కనుక మనం ఈ ఇమ్మీడియట్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఉమెన్ ఈజ్ ఎగ్జాస్టెడ్ స్టేజ్ ఇన్ అడ్మిషన్. మదర్ అనేది మెటర్నల్ వైటల్స్ అనేవి అబ్నార్మల్గా ఉన్న ఒకవేళ మదర్ షాక్లోకి వెళ్ళినా మనం వెంటనే ఇమ్మీడియట్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ బ్లీడింగ్ ఈజ్
కంటిన్యూయింగ్ అండ్ ఇన్ మోడరేట్ డిగ్రీ. బ్లీడింగ్ అనేది మోడరేట్గా కానీ ఒకవేళ సివియర్ బ్లీడింగ్ ఉన్నా కానీ మనం వెంటనే ఇమీడియట్ మేనేజ్మెంట్, ఇమీడియట్ ప్లాన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, బేబీ ఈజ్ డెడ్ ఆర్ నోన్ టు బీ కంజెనిటల్లీ డిఫార్మ్డ్. ఒకవేళ బేబీ ఐయుడి అయినా, ఒకవేళ నెక్స్ట్ బేబీకి ఏమైనా కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ ఉన్నా సరే మనము వెంటనే ఇమీడియట్ మేనేజ్మెంట్ అనేది మనం తీసుకోవాలి. డెసిషన్ మేకింగ్ బై మెకాఫీ అండ్ జాన్సన్ కన్జర్వేటివ్ ప్రోటోకాల్. ఇందులో ఏంటంటే డెసిషన్ అనేది ఈ ప్రోటోకాల్లో ఏమేమి ఉంటుందంటే 38 వీక్స్, అలాగే సర్వీక్స్ ఫేవరబుల్గా ఉండి ఇండక్షన్ ఆఫ్ లేబర్ బై ఏఆర్ఎం ఆక్సిటోసిన్. ఒకవేళ మదర్కి 38 వీక్స్ పూర్తయి ఉంటే కనుక 38 వీక్స్ వచ్చి ఉంటే సర్వీక్స్ కూడా ఫేవరబుల్గా ఉండి ఇండక్షన్ ఆఫ్ లేబర్, ఒకవేళ మనం ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేసుకోవచ్చు మదర్కి ఏఆర్ఎం చేసి, అంటే ఆర్టిఫిషియల్గా మెంబ్రెయిన్స్ని రప్చర్ చేసి ఆక్సిటోసిన్ డ్రిప్ పెట్టుకుని మనము చేసుకోవాలి. ఒకవేళ సర్వీక్స్ అనేది అన్ఫేవరబుల్గా ఉండి బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటే మనం వెంటనే టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఒకవేళ ఏదైనా సరే మనకి ఇండికేషన్స్ ఉంటే కనుక వెంటనే ఇమీడియట్గా సి సెక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దీన్ని మెకాఫీ జాన్సన్ కన్జర్వేటివ్ ప్రోటోకాల్ అని అంటారు. నెక్స్ట్, నర్సింగ్ మేనేజ్మెంట్. ఇందులో ఏంటంటే ఎన్ష్యూర్ ద సైకలాజికల్ వెల్బీయింగ్ ఆఫ్ క్లయింట్ అండ్ ఫేటస్. సో మనము ఇందులో ఏంటంటే కంటిన్యూస్గా మదర్ యొక్క ఫిజికల్ వెల్బీయింగ్ అనేది మనం చూడాలి. ఇందులో అంటే మదర్కి బీపీ, పల్స్ రేట్, అలాగే రెస్పిరేషన్, ఎస్పిఓటి ఇవన్నీ మనము చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫెటల్ హార్ట్ రేట్ని మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అలాగే మనం మదర్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫేటస్ యొక్క కండిషన్, ఈ మావి కిందకి ఉండడం వల్ల ఈ బ్లీడింగ్ అవుతున్న దాన్ని బట్టి మదర్ యొక్క కండిషన్, మదర్కి వచ్చే కాంప్లికేషన్స్, అలాగే బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ని మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్ని మనము ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేయాలి. అలాగే ఇమీడియట్ ఆర్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అండ్ పీపీహెచ్ ఆల్సో, అంటే మదర్ యొక్క కండిషన్ బట్టి, బేబీ యొక్క కండిషన్ బట్టి మనం ఇప్పుడు ఇమీడియట్ మేనేజ్మెంట్ తీసుకోవాలా లేదా కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలా, అలాగే పీపీహెచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో పీపీహెచ్ కోసం కూడా మనము ఫ్యామిలీ మెంబర్స్కి మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. ఈ ప్లెజెంటా ప్రీవియా రాకుండా మనం ఏ విధంగా ప్రివెన్షన్ చేయాలి అంటే యాడిక్వేట్ యాంటీనేటల్ కేర్. ఇందులో ఏంటంటే మనం యాంటీనేటల్ టైంలోనే మనం ప్రాపర్ కేర్ అనేది మనము ఇవ్వాలి మదర్కి. నెక్స్ట్, ఇందులో ఒకవేళ మదర్కి ఏమైనా స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మనము అవి మానేయాలని చెప్పాలి. అలాగే మనం మదర్కి రెగ్యులర్ చెకప్స్కి రావాలని చెప్పాలి. అలాగే స్కానింగ్స్ మనం చేయించడం ద్వారా మనం ముందుగానే ఈ ప్లెజెంటా లొకేషన్ని మనము ట్రేస్ చేయడానికి ఉంటుంది. అలాగే ఒకవేళ మదర్కి కనుక ప్లెజెంటా ప్రీవియా ఉంటే కనుక మనం ముందుగానే మదర్కి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడము, అలాగే సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయడం కోసము యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలని మనం ముందుగానే ప్రికాషన్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై రిస్క్. సో మదర్ మనకి రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి రావడం వల్ల, అలాగే మనము ఎర్లీగా మనము ఈ ప్లెజెంటా ప్రీవియాని, ఈ హై రిస్క్ కేసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయడం ద్వారా కూడా ఈ ప్లెజెంటా ప్రీవియాని మనము ప్రివెంట్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దుర్గావాణి వాసా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.